ఎవరికి ఆధిక్యం ఉంటుంది అనే దానిపైన కూడా ఆ మొదటి నుంచి ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపించింది. అదే సమయంలో మాత్రం మొన్న ఏదైతే ఆ పోలింగ్ జరిగిందో పోలింగ్ జరిగిన రోజు కూడా షేక్పేటకు సంబంధించిన మాత్రం షేక్పేటలో కూడా చాలా వరకు కూడా ఇతర ఓట్లు అంటే ఒకరికి సంబంధించిన ఓట్లు మాత్రం ఇతరులు వేశారు, దొంగ ఓట్లు వేశారని చెప్పి దానిపైన కూడా ఆ బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా రెండో రౌండ్ గమనిస్తే మొత్తం 2995 ఆధిక్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కొనసాగింది. ఈ రెండో రౌండ్కు సంబంధించి కూడా కొన్ని ఓట్లు వెంగళరావు నగర్ ఓట్లు ఉంటాయి, అదేవిధంగా షేక్పేట్ డివిజన్కి సంబంధించిన షేక్పేట్ డివిజన్కి సంబంధించిన ఓట్లు కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా దాదాపు 2995 ఓట్ల ఆధిక్యంలో కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ ఉన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మూడో రౌండ్కు సంబంధించినందుకు మాత్రం మూడో రౌండ్లో కూడా దాదాపు 2000 పైగా కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకే మెజార్టీ వచ్చినట్టు కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. దాంతోపాటుగా నాలుగో రౌండ్కు సంబంధించి కూడా అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయకముందుకే నాలుగో రౌండ్కు సంబంధించి దాదాపు 9000 పైగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఇప్పటివరకు ముందంజలో ఉన్నట్టు కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. కాసేపట్లోనే ఆ ఈసీ కూడా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయబోతుంది. ఎంత ఓట్ల ఆధిక్యంలో ఉన్నారనే దానిపై కూడా స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అయితే భావిస్తున్న ప్రకారం మాత్రం మొదటి 2 రౌండ్లు మాత్రమే కాంగ్రెస్కి ఆధిక్యం ఉంటుంది. మిగతా రౌండ్లకు సంబంధించి కూడా మిగతా రౌండ్లలో కూడా బీఆర్ఎస్కి ఓటర్లు మాత్రం పట్టకట్టి ఉంటారని చెప్పేసి కూడా ఒక అంచనా కూడా వేశారు. నిన్న కూడా తెలంగాణ భవన్ వేదికగా కూడా మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఏదైతే పోలింగ్ అంటే బూతులకు సంబంధించిన మాత్రం గతంలో ఏజెంట్లుగా ఉన్నారో, దాంతోపాటుగా కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లుగా ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించిన సమయంలో కూడా మొదటి 2 రౌండ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉంటుంది, కానీ ఆ తర్వాత వచ్చే ప్రతి రౌండ్లో కూడా బీఆర్ఎస్కే ఆధిక్యం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ ఇక్కడ మనం ఉదయం నుంచి గమనిస్తే కూడా ప్రతి రౌండ్కు సంబంధించి కూడా ప్రతి రౌండ్లో మొదటి రౌండ్లో కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చింది, అదేవిధంగా సెకండ్ రౌండ్లో కూడా కాంగ్రెస్కి ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్కి వచ్చే వరకు మాత్రం బీఆర్ఎస్కి 211 ఓట్లు కూడా ఆధిక్యంలో కూడా వచ్చింది. కానీ ఫోర్త్ రౌండ్కి వచ్చే వరకు మాత్రం ఆ ఓట్లకు సంబంధించిన వేరియేషన్ కూడా పెరుగుతూ వస్తుంది. ఆ డివిజన్లకు సంబంధించి కూడా గతంలో బీఆర్ఎస్ ఎక్కడైతే ఆధిక్యం దిశగా వెళ్తామో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఓటర్లు చాలా వరకు కూడా పట్టకట్టారని చెప్పేసి కూడా భావించారు. ఆ ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆ ఓటర్లు మాత్రం ఎక్కువ కూడా మొగ్గు చూపలేదని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వెంగళరావు నగర్ డివిజన్ కావచ్చు, ఎర్రగడ్డ, దాంతోపాటుగా రేమత్ నగర్, ఈ 3కు సంబంధించిన ఈ 3 డివిజన్లో మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. అక్కడ ఓటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎక్కువ కూడా ఆసక్తి చూపారు. అక్కడ ఎన్నికల ప్రచారాన్ని కూడా అదే విధంగా నిర్వహించామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ మొదటి నుంచి కూడా భావిస్తుంది. కానీ అక్కడ కూడా చాలా వరకు కూడా ఓటర్లు ఆ నవీన్ యాదవ్కు సంబంధించిన మాత్రం నవీన్ యాదవ్ వైపే ఆ మొగ్గు చూపారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్ బట్టి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే 4 రౌండ్స్ మాత్రం కంప్లీట్ అయిన 5th రౌండ్ కూడా కొనసాగుతుంది. ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి కాబట్టి 5 రౌండ్లలో మాత్రం ఆ ఎర్రగడ్డ